చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 37 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. కనీస వేతనం ఇవ్వాలంటూ వాళ్ళంతా ప్రధాన డిమాండ్ గా ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితి. 37 రోజుల నుంచి వివిధ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా అంగన్వాడీలు ధర్నాలకు దిగుతున్నారు. సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినా, ప్రభుత్వం నుంచి అనేక దఫాల చర్చలు జరిగినా అన్నింటినీ కూడా విఫలం కావడంతో వాళ్ళు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు, కలెక్టరేట్లు ముట్టడించారు, మంత్రులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చారు, చివరికి రిలే నిరాహార దీక్షలు కూడా దిగిన పరిస్థితి. అయితే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక నిరాహార దీక్షలకి అంగన్వాడీలు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 మంది నిరవధిక నిరాహార దీక్షలో కూర్చొనే పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా అంగన్వాడీలు మనం చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా అంగన్వాడీలు ప్రతి టెంట్ దగ్గర ఉన్న పరిస్థితి. నిరవధిక నిరాహార దీక్ష అంటే జనవరి 15 నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆడ బ్యానర్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దీక్షలు ప్రారంభించడానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వచ్చారు. అదేవిధంగా అమరావతి జేఏసీకి సంబంధించిన బొప్పరాజు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీలకు సంబంధించి సుబ్బరామమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, అంటే ఇప్పటికే ప్రభుత్వం అనేక దఫాలు చర్చలు చేసినా ప్రతి చర్చలు విఫలమైన పరిస్థితి. నిరాహార దీక్ష పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం? మాకు పర్మిషన్ తోటి సంబంధం లేదు. మేమైతే దీక్షలకు ఈ రోజు నుంచి నిరవధిక దీక్షలు కూర్చుంటున్నాం. మా సమస్య ఇప్పటికీ 37 రోజుల నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగాం, కళ్ళు అలసిపోయేలాగా ఎదురు చూసాం. ఈ ప్రభుత్వానికి చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది. కానీ అంగన్వాడీలు, మహిళలు, లేకపోతే సామాజిక తరగతులు, దళితులు, అనేక తరగతులు పేదగా సంబంధించిన ఉన్నారు. కానీ వీళ్ళ గురించి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు అని వారి పరిస్థితిలో ఈరోజు మేము ఇప్పుడు 15 మంది నిరవధిక దీక్షలకి సిద్ధపడతా ఉన్నాం. ఈ రోజు నుంచి మంచినీళ్ళు మాత్రమే తాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ముట్టకుండా ఈరోజు ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా జాలి, దయ ఏమైనా కలగాలి అని చెప్పేసి మేము ఇప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాలకి, సామాజిక తరగతులకి ఈరోజు హక్కులను కాపాడిన అంబేద్కర్ గారికి కూడా మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా న్యాయమైన డిమాండ్ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, మినియల్ జీవో వచ్చేంత వరకు మాత్రం మా పోరాటం కొనసాగిద్దని చెప్పేసి చెప్తున్నాం. అంగన్వాడీలు ప్రభుత్వం జరిపిన ప్రతిసారి చర్చల్లో మొండిగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఈరోజు మొండిగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. మేము ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ వేతనాల గురించి ఆలోచించండి అని చెప్పాం. మేము మొదట 26,000 రూపాయలు మా వేతనాలు డిమాండ్ అయినప్పటికీ, కనీస వేతనాలు తెలంగాణలో 18,000 అయినప్పటికీ మేము కోరింది ఏమిటంటే, మాకు ఇస్తుంది ఈరోజు హెల్పర్కి, మినీ వర్కర్కి 7,000 ఇస్తున్నారు, వర్కర్కి 11,500 ఇస్తూ ఉన్నారు. కనీసం ఈ కాలంలో 5-6 సార్లు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ కరెంటు ధరలు పెరిగినాయి. కనీసం 3,000 రూపాయలైనా వర్కర్కి, 2,000 రూపాయలైనా హెల్పర్కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ప్రభుత్వాన్ని ఎంత అన్యాయం అంటే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వటానికి మేము సిద్ధంగా లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. మహిళల్ని ఈ విధంగా అవమానించడం ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు. అందుకని ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మేమేం గొంతెమ్మ కోరట్లేదు. 26,000 ఇవ్వమని కూడా మేము అడగట్లా. కనీసం 3,000 అన్నా వర్కర్కి, హెల్పర్కి 2,000 అయినా ఇవ్వాలని కూడా అడిగాం. దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మేము ఎప్పుడో జూలైలో పెంచుతాము అని చెప్తుంది. జూలైలోనే పెంచు, కానీ ఇప్పుడు ఎంత ఇస్తావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జూలైలో ఎంత పెంచుతావో చెప్పాలి. అందుకని ఎంత పెంచుతారో చెప్పేంత వరకు మా పోరాటం కొనసాగిద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పటికే అంగన్వాడీలు అంతా పోరాటం చేస్తున్నారు. దాదాపు 37 రోజుల కాలం గడిచిపోయింది. ఇప్పటికే కొంత వ్యతిరేకత కూడా వస్తుంది ప్రజల నుంచి ప్రభుత్వం చెబుతుంది. తక్షణం రాకపోతే కన్నా 10 రోజుల్లో, అంటే ఇప్పటికే ఎస్మా ప్రయోగించారు, 10 రోజుల్లో కనుక మీరు సెంట్రల్ అటెండ్ కాకపోతే తొలగిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజుకి 37వ రోజు మేము సమ్మె లేకున్నాము. ఈరోజు ఎస్మా ఉపయోగించినారు అంటున్నారు. ఎస్మా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈరోజు పాలకి, పెట్రోల్కి, రోడ్లు, అదేవిధంగా హెల్త్కి మాత్రమే ఎస్మా చట్టం ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఏ చట్టం దేనికి వర్తిస్తుంది అనేది కూడా లేకుండా అంగన్వాడీల మీద ఎస్మా చట్టం ఉపయోగించడం అంటే చాలా దారుణం. ఈరోజు మేము చెప్తున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ఆ తర్వాత ఎస్మా చట్టం మాకు ఉపయోగించండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్టయితే మేము ఎస్మా చట్టంకి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలామందికి నోటీసులు పంపించినారు. అవన్నీ కూడా చాలా నామమాత్రంగా ఉన్నాయి. మేము దాదాపుగా 21 రోజు ముందరే మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె
ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఈ రకంగా చేయడం అంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రభుత్వం ఏమాత్రం కూడా దిగిరాకుండా మొన్నటి వరకు అబద్ధ ప్రచారాలు చేస్తుంది. మా దగ్గర డబ్బులు లేవని ఈరోజు కొత్తగా మా దగ్గర డబ్బు ఉంది కానీ మేము మాత్రం ఒక పద్ధతి పెట్టుకున్నాం, ఒక లైన్ పెట్టుకుంటున్నాం అంటున్నారు. ఈరోజు ఆ పద్ధతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకే వర్తిస్తుంది, ఏమాత్రం అంగన్వాడీ వర్కర్లకే కాదు. ఆ లైన్ ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేయమని అంగన్వాడీ వర్కర్లు మేము కోరుతున్నాం. ఎక్కడ కూడా అంగన్వాడీ వర్కర్లు తగ్గే ప్రసక్తే లేదు. ఈరోజు ఇక్కడ చూడండి, ప్రతి ప్లేస్లో చూడండి, ఎక్కడ కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ఏదైతే ఒక డిమాండ్ పెట్టినామో జీతం మీద ఉన్నామో అదే జీతం మీదనే మేము ఉన్నాం. జీతాలు పెంచే వరకు ఏమాత్రం దిగి రామని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము ఆమె నిరాహరణ తీసుకెళ్తున్నాం. మంచినీళ్ళు తప్ప ఇంకేమీ ముట్టము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని భారతీయ IFT రాష్ట్ర ఉపాధ్యక్షులు. మీరు చెప్పండి, అంటే ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు, నిరాహారదీక్ష దిగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుంది అనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈరోజు ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాము. ఈరోజు మేము రాష్ట్రంలో దేశంలో తల్లి పిల్లల మరణాలను తగ్గించేదానికి అహర్నిశలు పనిచేసినాం. కానీ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ మరణాలను కోరుకుంటూ ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష వరకు తీసుకొచ్చింది. ఇది చాలా అన్యాయము. మేము ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచే వరకు ఈ సమ్మె విరమించము. ఎట్టి పరిస్థితుల్లో ఎస్మా ఉపయోగించినామని చెప్తా ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. ఎస్మా చట్టం మాకు అసలు వర్తించదు. ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుందో ఆ విధమైన ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్ని మాకు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మెడల్ వంచైన జీతం పెంచుకొని మేము ఇంటికి పోతాం, లేదంటే మా ప్రాణానికైనా మేము త్యాగం చేస్తామని చెప్పేసి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు మేము పూనుకోవడం జరిగింది. ఎస్ మంజుల, అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు, AITC అనుబంధం. చెప్తున్నారు పూర్తిగా అంగన్వాడీలు అయితే వెనక తగ్గే ప్రసక్తి ఎక్కడా కనబడలేదు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు చర్చలు చేస్తూనే మరోవైపు బెదిరింపులు దిగుతుందంటూ అంగన్వాడీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ ప్రజా సంఘాల నుంచి, వివిధ పార్టీల నుంచి కూడా మద్దతు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంగన్వాడీలు ఈ రోజు నుంచి నిరాహార దీక్షలకు దిగుతున్న పరిస్థితి మనం చూస్తే, నిరవధిక దీక్షలకు సంబంధించి ప్రారంభాలు అయితే చేస్తున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ, సంఘాలకు సంబంధించిన నేతలు కానీ నిరాహార దీక్షలు అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. PDF ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఈ నిరవధిక నిరాదీక్షలు అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో పాటు అమరావతి JSC నుంచి వచ్చిన బొప్పరాజు కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. అంటే అంగన్వాడీ చేసే పోరాటానికి ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు అని చెప్పడానికి బొప్పరాజు గారు ఈ రోజు ఇక్కడ వచ్చారు. అంగన్వాడీ ఉద్యమంలో ఎవరైతే దీక్షల్లో కూర్చుంటున్నారో వాళ్ళందరికీ పూలమాల వేసి నిరవధిక నిరాదీక్షలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సంఘాలు కూడా, అంటే దాదాపు 1,00,000 మంది అంగన్వాడీలు ఉన్న నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. అంగన్వాడీలతో మద్దతుగా మేము కూడా ఉన్నామని చెప్పి మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ఇటు ప్రతిపక్షాలు కూడా అంగన్వాడీలకు పూర్తిగా మద్దతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా కానీ ఖచ్చితంగా మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు 14 మంది వరకు అంగన్వాడీలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడీలు ఇక్కడ దీక్షల్లో కూర్చోబోతున్నారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ రోజు దీక్షల్లో కూర్చుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మొదటి దశలో కూర్చున్న వాళ్ళని ప్రభుత్వం కనుక నిర్బంధం ఉపయోగించి దీక్షల్ని విరమింపజేస్తే కనుక రెండో దశలో కూర్చోవడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా పోరాటంలో విజయం సాధిస్తాము, ప్రభుత్వం దిగి రావాలంటూ వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా జూలై నుంచి పెంచుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సంఘానికి సంబంధించిన నేతలు గంగాబాబు ఉన్నారు. మేడం, అంటే ఇప్పటికే ప్రభుత్వం వెనక్కి తగ్గేటట్టు కనబడట్లేదు. ఎన్ని సభలు చర్చలు జరిగినా ప్రతిసారి చర్చలు విఫలమవుతున్న పరిస్థితి. ఇప్పుడు నిరవధిక నిరాహార దీక్ష దిగారు, మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపు 37 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చి మాకు జీతాలు పెంచండి, చాలా న్యాయమైన కోరికలు, చాలా సామరస్యంగా అడుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దాన్ని పట్టిన కుందేలకు 3 కాళ్ళ సందంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు చేసిన ఉద్యమం ఇవాళ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో ప్రభుత్వానికి అర్థమైనా కూడా మొండి వైఖరి వ్యవహరించడం చాలా వాళ్ళ దుర్మార్గానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ విషయంలో కనుక ప్రభుత్వం ఇప్పటికైనా తల వంచకపోతే చాలా సీరియస్గానే యాక్షన్ జరగబోతా ఉంది. ఇప్పుడు నిరాహార దీక్ష, ఈ అమర నిరాహార దీక్ష దీంట్లో ఏమన్నా ప్రాణ నష్టాలని సంబంధించిన కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంత పరిస్థితి తెచ్చుకోకూడదు. సామరస్యంగా వీళ్ళు మొగ్గలో ఉన్నప్పుడు దీన్ని చూసే సరిపోతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి దారితీసిన తర్వాత ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మాత్రం పర్యవసానం చాలా సీరియస్గా ఉంటుందని విషయం చెప్తున్నాం. ఇప్పుడు 1,10,000 మంది చేస్తున్నారు. 1,10,000 మంది వాళ్ళ కుటుంబాలు మొత్తం కలిపితే 1 కోటి మంది జనం ఇవాళ అంగన్వాడీకి న్యాయం చేయాలని కోరుతాను. వాటితో పాటు వీళ్ళు ఎవరికైతే పసిపిల్లలు 20 కుటుంబాలకు సారథ్యం వహిస్తున్నారో ఆ 20 కుటుంబాలు కూడా అంగన్వాడీ చేస్తున్న సమ్మెకు సపోర్ట్గా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఒక పార్టీ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ ఓట్లు అయిపోతే ఈ ప్రభుత్వం ఎంత హీనస్థితిలోకి దిగజారుతుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం
వీళ్ళకి న్యాయం చేయాలి. లేని పక్షంలో పర్యవసానం చాలా సీరియస్గా ఉంటుంది. ఎక్కువ కాలం లేదు, మీకు ఇంకా వచ్చే నెలలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్ తర్వాత మీ అందు ప్రజలే చూస్తారు. ఇది చెప్తున్నారు. బొప్పరాజు కూడా వచ్చారు. ఆయన కూడా అంగన్వాడీకి మద్దతుగా దీక్షలు ప్రారంభించిన పరిస్థితి. సార్ ఏం చెప్తారు సార్? అంటే అంగన్వాడీలు దీక్షలు ప్రారంభించారు, ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఏం చెప్తారు మీరు ఉద్యోగ సంఘ నాయకులుగా? ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. 37 రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ప్రభుత్వం గమనించాల్సిందంటే గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఎవరైతే సమ్మె పాల్గొంటున్నారో వాళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి ఇద్దరు ఒక అనుకూలమైనటువంటి ఒక అంశం దగ్గరకు వచ్చి ఇద్దరు సమస్యను పరిష్కరించాలి. కానీ ఇలా సుదీర్ఘంగా ఈ సమస్యను పరిష్కరించకుండా ఏదో ఒట్టి చర్చలు ఏదో చేస్తున్నామని ప్రజల్లో రకమైనటువంటి భ్రమను కలిగించేటువంటి పద్ధతి కాకుండా సమస్యను పరిష్కరిద్దామనేటువంటి పద్ధతిలోకి ఏం చేస్తే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి బలమైనటువంటి నమ్మకం మాకుంది. అంటే ఎస్మాను ప్రయోగించిన అంగన్వాడీ మీద ఎలా చూస్తారంటే ఎసెన్షియల్ సర్వీస్ మీద ప్రయోగించే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ మీద ఈరోజు ప్రభుత్వం ప్రయోగించింది. 10 రోజుల్లో విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామంటూ కూడా ఇప్పటికి నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు సమస్యని ఎస్మా ప్రయోగించినా ఇంకోటి ప్రయోగించినా సమస్య పరిష్కారం కావాలి. కానీ ఇవన్నీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే సమస్యగా చూడాలి. ఇవన్నీ ప్రయోగించినందువల్ల సమస్య ఏం పక్కకు పోదు. కాబట్టి పరిష్కారం అయితే మీరేం ప్రయోగించినా ఉపయోగం ఏమి ఉండదు సమస్య పరిష్కారం వరకు. కాబట్టి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇన్ని రోజులు ఆపటం అనేది కరెక్ట్ కాదు చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం అయితే నిరంకుశ ద్వారంలో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కోరుతున్నారు. ఐఎఫ్టీయూ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారంటే ఇప్పటికే ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటీయూసీ నాయకులంతా కూడా అంగన్వాడీ సమ్మెకి మద్దతు తెలియజేస్తున్నారు. అంగన్వాడీని రెచ్చగొట్టేది కార్మిక సంఘ నాయకులు అంటే ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు. మీరేం చెప్తారు దాన్ని? ఇది పూర్తిగా వక్రీకరణ, అబద్ధాలు, అసత్యాలు. ఈరోజు ప్రభుత్వం 37 రోజులుగా అంగన్వాడీలు 1,04,000 మంది అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు 37వ రోజు జరుగుతూ ఉంది. ప్రభుత్వం 6 దఫాలు చర్చలు చేసింది. ఎందుకు 6 దఫాలు? మొదటి 5 రౌండ్ల చర్చల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ వేతనాలు పెంచడం సాధ్యం కాదని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్పారు? 6వసారి జరిగిన చర్చల్లో మా దగ్గర బడ్జెట్ ఉంది, కాకపోతే మేము 5 ఏళ్లకోసారి పెంచాలనే పాలసీని మా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అంటే అంగన్వాడీలు తీవ్రంగా మోసగించారు. మీ దగ్గర బడ్జెట్ ఉంది, వేతనాలు పెంచడానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, కానీ మేము వేతనాలు 5 ఏళ్లకోసారి మాత్రమే పెంచుతాము, మీరు సమ్మె విరమించకపోతే మీకు ఇప్పటికే ఎస్మా ప్రకారం నోటీసులు ఇచ్చాం, మిమ్మల్ని తొలగిస్తామని సజ్జల గారు ఇప్పటికే బెదిరించారు. అంటే ప్రభుత్వం ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది. చాలా దుర్మార్గమైన వైఖరి ఉంది. వేతనాలు పెంచాలని అంగన్వాడీలు అడుగుతుంటే వేతనాలు పెంచకుండా కాలయాపన చేసి చర్చల పేరుతోటి తీవ్రంగా మోసగించింది ప్రభుత్వం. కార్మిక సంఘ నేతలు రెచ్చగొట్టడం కాదు, అంగన్వాడీలే 1,04,000 మంది అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. 4 ఏళ్ల క్రితం మంత్రుల అలవెన్స్లు ఎంత, జీతభత్యాలు ఎంత, ఈరోజు పెరిగినాయి, ఎంత పెరిగాయి అని ప్రభుత్వం లెక్కలు తీయాలి. లెక్కలు తీయకుండా అంగన్వాడీలు కేవలం 11,500 తోటి ఎలా బతకాలో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే కార్మిక సంఘాలు అంగన్వాడీలకు మద్దతుగా ఈరోజు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తుంది. ఇది చెప్తున్నారు. పూర్తిగా కార్మిక సంఘాలు అయితే అంగన్వాడీల పోరాటంలో పూర్తి మద్దతు అయితే తెలియజేస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 37 రోజులుగా చేసే అంగన్వాడీల పోరాటంలో కార్మిక సంఘాలు ప్రధాన భూమికని పోషిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తుంది, మొండిగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వీళ్ళంతా అంగన్వాడీలు పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళ వెనకాతల కార్మిక సంఘాలన్నీ ఉంటాయని చెప్తున్న పరిస్థితి. అభివాదాలు చేస్తున్నారు నాయకులంతా కూడా. అంగన్వాడీలకి మద్దతుగా వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, లేదా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కానీ, అమరావతి జేఏసీకి సంబంధించిన బొప్పరాజు వీళ్ళంతా కూడా అంగన్వాడీలు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుకైనా ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీ సమస్యను పరిష్కరించాలని వాళ్ళంతా కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ వాళ్ళంతా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంగన్వాడీల పోరాటం కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గదని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మనం చూస్తే అంగన్వాడీలు పూర్తిగా వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్కే మాత్రమే పరిమితమైన పోరాటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ఇక్కడ చేరుకుంటున్నారు. మొత్తం ధర్నా చౌక్ అంతా కూడా అంగన్వాడీలతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. వాళ్ళ నినాదాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం
ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాము, వెనక్కి తగ్గేది లేదు అంటూ చెప్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా వెనక్కి తగ్గి డిమాండ్స్ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా నిరవధిక నిరాదీక్షలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది, సమస్యలను త్వరగా పరిష్కరించాలంటూ వాళ్ళంతా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర, టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.